సార్ మీరు ఇప్పుడు వ్యవసాయం అన్నారు కదా, మరొక రైతు పడే కష్టం ఎలా ఉంటుంది? రైతు పడే కష్టం అంటే బేసిక్గా ఈ రోజుల్లో మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్లు చాలా మంది రైతులు అనేసరికి స్లోగన్స్ లాగానే స్టేటస్ లాగానే పెట్టుకుంటారు. బట్ మీరు ఒక వ్యవసాయం చేసే వ్యక్తిగా ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు? రైతు రాజు అంటారు కానీ రాజు అయితే కాదు. ఓకే, కూలియే, ఎప్పటికీ కూలియే. ఎందుకంటే చేసేటప్పుడు ఏమనుకుంటా అంటే ఆ రైతు బాగానే ఉండే హ్యాపీగా తిరుగుతున్నాడు, కావాల్సింది చేసుకుంటున్నాడు, సంపాదించుకుంటున్నాడు అనుకుంటాడు. కానీ ఏముండదు. లాస్ట్కి వచ్చిన దాకా మేము కష్టపడతాం. ఫస్ట్ నుండి 2-3 నెలలు కష్టపడితే లాస్ట్కి వచ్చాక ఒక దళారీ దగ్గర మోసపోవచ్చు. ఓకే, అక్కడ మొత్తం లాస్ అయిపోయినట్టే. లేదా ఒక ప్రకృతి వైపరీత్యాలు రావచ్చు, అక్కడ లాస్ పోవచ్చు. కానీ ఏంటంటే మేము అలవాటు అయి ఉన్నాం కాబట్టి ఎత్తుపల్లాలను తట్టుకొని నిలబడుతున్నాం కాబట్టి అది అలా నడుస్తూ ఉంటుంది అంతే తప్ప చూసేవాళ్ళు కాకుండా ఏముంది వీళ్ళది చక్కగా పొలాల్లో పోతున్నారు వస్తున్నారు. వీళ్ళకి జాబ్ చేసేవాళ్ళు ఏమంటారంటే ఏముంది చక్కగా కావాల్సినప్పుడు పోతున్నారు.